యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 42వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42వ వచనం వరకు. జాన్ చాప్టర్ 1 వర్సెస్ 35 through 42. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ వాక్యమును మేము కలిగి ఉండుట, దానిని మీ ఆత్మ బోధిస్తుండగా వినుట మా ధన్యత. ఈ వాక్య భాగము ద్వారా మీరు మాకు నేర్పించాల్సిన సత్యమును నేర్పించండి. మాలో మీ కార్యమును చేసి మమ్మను దీవించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మనము మన యొక్క సిరీస్ వైస్ హెడ్స్ అండ్ వార్మ్ హార్ట్స్, వివేకము గల మనసులు, వెచ్చని హృదయాలు అనేటువంటి ఆ యొక్క సిరీస్లో ఉన్నాం. ఈరోజు 3వ భాగం. అండ్ ఈరోజు మన అంశం ఏంటంటే దిస్ ఈజ్ విట్నెస్. సాక్ష్యం అంటే ఇది, సాక్ష్యము అంటే ఇది. యోహాను సువార్త 1:35 నుండి 42 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. దాంట్లో అనేక విషయాలు రాయబడ్డాయి. అన్నింటినీ మనం ఈ సమయంలో వివరముగా చూడము. కాకపోతే మన ప్రధానమైనటువంటి అంశం ఏంటో దాని మీదే మనం ఎక్కువ సమయమును గడుపుతాం. చాలా సంవత్సరాల క్రితము ఒక సహోదరి, ఆమె క్రైస్తవురాలు, ఆమె తన తమ్ముడి ఇంటికి సందర్శనకు వెళ్ళింది. సో తమ్ముడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడి పేరు రిచర్డ్కి ఈమె మేనత్త. సో మేనత్త వచ్చింది. రిచర్డ్ ఆ టైంలో ఆడుకుంటున్నాడు. మేనత్త అక్కడ ఉంటే ఆట మధ్యలో ఆపేసి సడన్గా ఆమె వైపు చూస్తూ, అత్త నీవు క్రైస్తవురాలవా అని అడిగాడు. ఆంటీ నీవు క్రిస్టియన్వా అని అడిగాడు. అంటే ఆమె అవును అనుకుంటానంది. వెంటనే రిచర్డ్ ఏమన్నాడంటే, నీవెప్పుడు యేసు గురించి ఎందుకు మాట్లాడవు ఆంటీ అన్నాడు. తర్వాత ఆమెకు అవకాశం ఇవ్వకుండానే అన్నాడు, ఎవరైనా యేసును ప్రేమిస్తే ఆయన గురించి మాట్లాడకుండా ఉండరు కదా, నీవెప్పుడు యేసుని గురించి ఎందుకు మాట్లాడవు ఆంటీ? నీవు నీ యొక్క అన్నదమ్ముళ్ళ గురించి బాగా మాట్లాడతావు, అక్క చెల్లెళ్ళ గురించి బాగా మాట్లాడతావు, మీ అమ్మ గురించి మాట్లాడతావు, మీ నాన్న గురించి మాట్లాడతావు, ఎన్నోసార్లు నీకు ఇష్టమైనటువంటి మనుషుల గురించి మాట్లాడావు, నీకు ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడావు. కానీ ఆంటీ నీవు యేసుని గురించి మాట్లాడడం నేను వినలేదు ఆంటీ, నీవు క్రైస్తవురాలవు కాదా ఆంటీ అని అడిగాడు. ఆ చిన్నపిల్లవాడికి అర్థమైంది ఏంటంటే, ఎవరైనా యేసును ప్రేమిస్తే తప్పకుండా యేసు గురించి మాట్లాడతారు. క్రికెట్ ప్రేమికుడు క్రికెట్ గురించి మాట్లాడతాడు. సినిమా పిచ్చోడు సినిమా గురించి మాట్లాడతాడు. మంచి చదువు మెరిట్ స్టూడెంట్ ఎంతసేపు సబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు. వ్యాపారస్తుడు తన వ్యాపారం గురించి మాట్లాడతాడు. క్రైస్తవుడు సాక్షి, అతనికి ఒక సాక్ష్యం ఉంది. ఎందుకంటే అతనికి ఒక వ్యక్తిగత అనుభవం ఉంది. ఆ వ్యక్తిగత అనుభవము నుండి వచ్చినటువంటి ఒక పరిశుద్ధ సాక్ష్యం ఉంది. ఆ పరిశుద్ధ సాక్ష్యము అతని గురించి కాదు, అతని యొక్క ప్రభు రక్షకుడైనటువంటి యేసుని గురించి. అతడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, ఆమె ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. అందుకనే ప్రభు చెప్పాడు, హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దానినే పలుకును అని. సో ఆ చిన్నపిల్లవాడు తన ఆంటీకి ఏం చెప్తున్నాడు, యేసు నీకు ప్రియమైన వాడైతే తప్పకుండా నీవు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటావు కదా, పలుకుతూ ఉంటావు కదా, ప్రకటిస్తూ ఉంటావు కదా.
సో మనం ఈ యొక్క శీర్షికలో మొదట దిస్ ఈజ్ వర్షిప్, ఆరాధన అంటే ఇది అనేది నేర్చుకున్నాం. తర్వాత పోయిన వారం దిస్ ఈజ్ వర్క్, పని అంటే ఇది అనేది నేర్చుకున్నాం. అండ్ ఈ వారం దిస్ ఈజ్ విట్నెస్, సాక్ష్యం అంటే ఇది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. సో సాక్ష్యం ఇచ్చుట, సాక్షిగా బ్రతుకుట, అది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత, ముఖ్యమైనటువంటి భాగం. ఈ యోహాను సువార్త చాలా అద్భుతమైనటువంటి సువార్త. మొదటి అధ్యాయంలోనే సాక్ష్యానికి సంబంధించి ఎన్నో సత్యాలు రాయబడ్డాయి. మనం వాటన్నిటిలోనికి టైంలో పోవట్లేదు. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మనం చూసేది ఏంటంటే, వారు రక్షకుడిని కనుగొన్నారు. దే ఫౌండ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్. తర్వాత వారు దే ఫాలోడ్ హిమ్ యాజ్ దేర్ మాస్టర్. ఆయన్ని వారి యజమానిగా, ప్రభువుగా వారు అనుసరించారు. దాని తర్వాత దే ఫెలోషిప్డ్ విత్ హిమ్ యాజ్ ద లవర్ ఆఫ్ దేర్ సోల్. ఆయన వారి ప్రాణప్రియుడుగా ఉన్నాడు కనుక ఆయనతో వారు బస చేశారు, సహవాసం చేశారు. అండ్ దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, దే బ్రాట్ దేర్ ఫెలో బీయింగ్స్ టు ద లార్డ్. వారి యొక్క తోటి మనుషులను ప్రభు అయిన యేసు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇది బిబ్లికల్ క్రిస్టియానిటీ. బైబిల్ ప్రకారము క్రైస్తవ్యము అంటే ఏంటి అంటే, ఇది దేవుడి వాక్యంలో ఏదైతే నమోదు చేయబడిందో, దేవుడి వాక్యంలో ఏదైతే మనందరి కొరకు గత 2000 సంవత్సరాలుగా రాయబడి ఇవ్వబడిందో అది క్రైస్తవ్యం. ప్రస్తుతం బయట మనకి కనబడేటువంటిది దీని ప్రకారం అంటే క్రైస్తవ్యం, దీని ప్రకారం లేకపోతే అది బొత్తిగా క్రైస్తవ్యం కాదు. మనకి 2 సెకండ్లు పట్టకూడదు. బైబిల్లో లేనిది బయట కనపడితే అది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు, బైబిల్లో ఉన్నది బయట కనబడితే అది బిబ్లికల్ క్రిస్టియానిటీ. కానీ చాలామందికి బైబిల్లో ఏముందో తెలియదు కనుక బయట కనబడిందల్లా బిబ్లికల్ క్రిస్టియానిటీ అనుకుంటున్నారు, బోల్తా పడుతున్నారు. సో దీంట్లో 2 సత్యాలు నేను మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా గమనించండి. మొదటిది 35 నుండి 40వ వచనం వరకు రాసుకునేవారు రాసుకోవచ్చు. ఎన్కౌంటర్డ్ జీసస్, ఎన్కౌంటర్డ్ జీసస్. వారు యేసును ఎదుర్కొనిరి. యేసును ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు ఎదుర్కోవడం ఇక్కడ రాయబడింది. 35, 36 వచనాలు మరొకసారి మీ బైబిల్లో గమనించండి. మరునాడు మరలా యోహానును. ఈ యోహాను ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇతని గురించి 1వ అధ్యాయం 6లో ఇట్లా రాయబడింది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని యొక్క పరిచారకుడు, దేవుని యొక్క ప్రవక్త. 400 సంవత్సరాలు చీకటి యుగముగా, అంటే మలాకి అనేటువంటి ప్రవక్త తర్వాత మరలా న్యూ టెస్టిమెంట్ వరకు ఇంకొక ప్రవక్త లేనటువంటి సమయంలో 400 సంవత్సరాల తర్వాత దేవుడు పంపినటువంటి ఒక మనుష్యుడు, అతని పేరు యోహాను. ఆయన ప్రవక్త. ఆయనతో అతని శిష్యులు 2 నిలవబడి ఉన్నప్పుడు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. సో యోహాను ఏం చేశాడంటే తన 2 శిష్యులకు యేసుక్రీస్తును పరిచయము చేశాడు. ఈ యోహాను సువార్తను రాసినటువంటి యోహాను వేరు. ఆయన జబదయి కుమారుడు, యాకోబు సహోదరుడైనటువంటి యోహాను. ఆయన యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ప్రియుడైనటువంటి యోహాను. సో ఇతనికి డే, టైమ్, ఈవెంట్ అన్నిటినీ డీటెయిల్స్తో రాయడం చాలా ఇష్టం అన్నమాట. అందుకని మీరు అక్కడ గమనిస్తే మరునాడు అంటాడు. సో మరునాడు ఎప్పుడు అనేది మీరు చూసుకోవాలంటే 3వ నాడు. ఇది ప్రారంభమైనటువంటి 3వ నాడు ఏమి జరుగుతుందో దాని గురించి ఆయన చెప్తున్నాడు. దీనికన్నా ముందు 29వ వచనంలో మరునాడు అనేది మనము చూస్తాం. అక్కడ యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అందరికీ బాహాటంగా ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఇక్కడ తన 2 శిష్యులకు, వారికి మాత్రమే ఇక్కడ ప్రైవేట్గా ప్రకటిస్తున్నాడు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను మన సబ్జెక్ట్ కాదు, కానీ 3 మాటలు అతని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతడు ఎటువంటి వ్యక్తి అనేది అర్థమవుతే అతడి యొక్క పరిచర్య ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. సో 3 ముక్కల్లో చెప్పాలంటే ద మ్యాన్, ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషి ఎలాంటి వాడు అంటే చాలా గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు. కానీ తన ఆధిక్యతలను ఎప్పుడు కూడా తాను వాడుకునేటువంటి ప్రయత్నము చేయలేదు. ఒక పాత భక్తుడు ఏమంటాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకత ఎన్నో ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే యేసును గురించి అతడు ప్రపంచానికి ప్రకటించాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో. అక్కడే ఉన్నప్పుడు యేసు వైపు చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన కన్నా ముందున్నటువంటి ప్రవక్తలందరూ యేసు ఇంకా లోకములోనికి రాకముందు ప్రకటించారు.
ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తలులందరూ యేసు లోకము నుండి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ప్రకటించారు. సో ప్రవక్తలకు అపోస్తలకు లేనటువంటి ఒక ఏకైక ఆధిక్యత బాప్తిస్మం ఇచ్చి యోహానుకే ఉండింది. యేసు దగ్గర ఉన్నప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసును చూపిస్తూ చెప్పాడు. సో ఆయన అందుకనే అంటాడు, నేను పెళ్లి కుమారుడి యొక్క స్నేహితుడను అని యోహాను 3:29లో. రెండవది ద మ్యాన్ ఏంటి అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక యూనిక్ ప్రాఫెట్. ద మెసేజ్ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులకి ఆయన మెసేజ్ని వివరించడు, ఎక్స్ప్లెనేషన్ చేయడు, అదేంటో చెప్పడు. ఎందుకు చెప్పడంటే యూదులందరికీ తెలుసు, మొట్టమొదటిసారి దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు, గొర్రెపిల్ల ఏది అంటే దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అని అబ్రహాము చెప్పాడు. సో యూదులకి తెలుసు దేవుడు గొర్రెపిల్లను సమకూరుస్తాడు. తర్వాత పస్కా రోజున వారు గొర్రెను వధించి రక్తం పూసుకోవడం ద్వారా వారి యొక్క ఇంట్లో ప్రథమ సంతానానికి ప్రాణం పోకుండా దేవుడు ఎట్లా కాపాడాడో వారికి తెలుసు. తర్వాత వారు ఎన్నో గొర్రెలను మేకలను బలుగా అర్పిస్తూ వచ్చారు, వారికి తెలుసు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. కరెక్ట్ సమయంలో దేవుడు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ఏక పరిశుద్ధ యాగముగా ఆయన కుమారుడిని గొర్రెపిల్లగా లోకానికి పంపిస్తాడని వారికి తెలుసు కనుక వారికి అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఎంత శ్రేష్టమైందంటే, ఇదిగో క్రీస్తు అను దేవుని యొక్క బలియాగము, ఇదిగో పాప పరిహారకుడు, ఇదిగో ప్రాయశ్చిత్తం చేయువాడు, ఇదిగో విమోచకుడు, ఇదిగో రక్షకుడు అని ప్రపంచానికి ఆయన ప్రకటించాడు. ఈ రోజున కూడా ప్రపంచానికి ప్రకటించబడాల్సినటువంటి సువార్త ఏంటి అంటే ఇదిగో రక్షకుడైనటువంటి యేసు. కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో అది చాలా అరుదు. అండ్ క్రిస్మస్ సమయంలో అయితే ఇంకా ఇంకా అరుదైపోతుంది. ఆయనే 34వ వచనంలో ఇంకో మాట అంటాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినని అనెను. సో ఆయన దేవుడి గొర్రెపిల్ల అండ్ దేవుని కుమారుడు, ఆయన దేవుడు అనేది బాప్తిస్మం ఇచ్చి యోహాను గుర్తించాడు, చెప్తున్నాడు. ఇక మూడవది ద మ్యాన్ ద మెసేజ్. తర్వాత ద మోటివ్ ఏంటి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన లోపల ఉన్నటువంటి అంతరంగ లక్ష్యం ఏంటి అనేది మీరు చూస్తే ఆయన ఎప్పుడు కూడా యేసు వైపుకే అందరినీ నడిపిస్తాడు. ఎప్పుడు తన యొద్దకు మనుషులను ఆకర్షించాడు. మీరు 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 19వ వచనం నుండి, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఆయన సాక్ష్యం ఏంటో చూడండి. నేను క్రీస్తును కాదంటాడు, నేను ప్రవక్తల్లో ఒకడిని కాదంటాడు. మరి నీవెవడవు అంటే 23లో, ప్రభు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అంటాడు. ఐఎమ్ జస్ట్ ఎ వాయిస్. యేసుక్రీస్తు యొక్క త్రోవను సరాలము చేయడానికి నేను ఒక స్వరాన్ని మాత్రమే. సో ఆయన తన శిష్యులు ఇక యేసును చూపించినప్పుడు తన శిష్యులు యేసు శిష్యులై ఆయన్ని విడిచి వెళ్ళిపోతుంటే సంతోషించాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా యేసు వైపే మనుషుల్ని నడిపిస్తాడు, తన వైపు వారిని పెట్టుకునేటువంటి ప్రయత్నము చేయడు. సో ఈ రోజున అట్లాంటి సేవకులు మనకి చాలా చాలా అవసరం. 37వ వచనాన్ని గమనిస్తే, ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. సో వారిద్దరు ఎవరో తర్వాత మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు. వీళ్ళిద్దరూ అతని ద్వారా యేసును గురించినటువంటి సాక్ష్యం విన్న తర్వాత, వినుట ద్వారా క్రీస్తుని గురించినటువంటి మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని రోమా 10:17లో రాయబడినట్లు, వీరు విన్నారు కనుక వీరికి విశ్వాసం కలిగింది. ఇదిగో ఈయనే దేవుడి కుమారుడు, ఈయనే మా పాపములను మోసుకుపోయేటువంటి లోక పాపమంతటిని మోసుకుపోయేటువంటి దేవుని గొర్రె పిల్ల అని ఆయన్ని వెంబడించారు. సో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కడు యేసును వెంబడిస్తాడు అనేది దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అండ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఏమి ఫేర్వెల్ ఇచ్చినట్టు కూడా లేదు, వీడుకోలు చెప్పినట్టు కూడా లేదు, వెళ్ళిపోయారు. జస్ట్ సింప్లీ దే ఫాలోడ్ జీసస్. ఎందుకంటే యేసుప్రభు అక్కడ నుండి నడిచి వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఆయన పక్క నుండి నడిచి వెళ్ళిపోతుంటే ఎంత వేగంగా మనం ఆయన్ని వెంబడించాలో, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. సో వీళ్ళు వెళ్ళిపోయారు. సో బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఏమి బాధ లేదు. 3:30లో ఒక మాట అంటాడు, ఆయన హెచ్చవలెను నేను తగ్గవలెను, లేకపోతే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది. సో బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ముందే దేవుడు చెప్పి పంపించాడు, నీవు ఎప్పుడు కూడా తగ్గి ఉండాలి, యేసు
హెచ్చి ఉండాలి. ఆయన్ని నీవు హెచ్చించుటకే నేను నిన్ను ఆయన సేవకుడిగా ఏర్పాటు చేశాను. సో ఇదొక మార్క్ ఆఫ్ అ క్రిస్టియన్ సర్వెంట్. అదేంటంటే దేవుడిని హెచ్చిస్తాడు, తను తాను తగ్గించుకుంటాడు. అండ్ దాంట్లో లాజిక్ ఉంది, దాంట్లో కామన్ సెన్స్ ఉంది. గాడ్ షుడ్ ఇంక్రీజ్, మ్యాన్ షుడ్ డిక్రీజ్. నా ఇప్పుడు ప్రపంచంలో క్రిస్టియానిటీలో మీరు చూస్తే దే ఆర్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దే ఆర్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ యూజింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దే ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ టు ఇంక్రీజ్ దెమ్సెల్వ్స్. సో ఎవరైనా సరే మీరు చూస్తే దేవుడి పేరట, దేవుడి పరిచర్య, దేవుడి విషయాలను బట్టి వారిని హెచ్చించుకొని దేవుడిని తగ్గించారనుకోండి, వారు దేవుడి సేవకులు కారు, వారు సాతాను ఏజెంట్లు. కానీ దేవుని సేవకులు మనిషిలో ఏముందని హెచ్చించబడాలి? మనిషి నిలువున పైనుండి నడి నెత్తి నుండి అరికాలి వరకు పాపపు పుండ్లతో రోగగ్రస్తుడై ఉన్నాడు. వాని హృదయము, వాని యొక్క మూలము, వాని యొక్క కేంద్రము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని వాడు గ్రహించలేడు. అండ్ అది వాడిని అడ్డంగా మోసం చేస్తోంది. అట్లాంటి మనిషిని కించిత్తు మనం హెచ్చించకూడదు. కనుక నీ దృష్టిలో నీవు గొప్పగా ఉండకూడదు. డు నాట్ ఫీల్ గ్రేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫీల్ గ్రేట్ అబౌట్ యువర్ సేవియర్, యువర్ క్రియేటర్, యువర్ గాడ్. సో ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఏం చేస్తారంటే దే విల్ ఆల్వేస్ బ్రింగ్ పీపుల్ టు క్రైస్ట్, దే విల్ ఆల్వేస్ రీడైరెక్ట్ పీపుల్ టు జీసస్. వారి దగ్గరికి వచ్చేటువంటి వారిని యేసు వైపు తిప్పుతారు, వారి దగ్గరికి వారు ఆకర్షించరు. ఎందుకు యేసును చూపిస్తున్నాడు? ఎందుకంటే యేసే క్రియేటర్ గనుక, యేసే సేవియర్ గనుక, యేసే రిడీమర్ గనుక, యేసే ప్రొవైడర్ గనుక, యేసే ప్రొటెక్టర్ గనుక, పర్ఫెక్టర్ గనుక. యేసుక్రీస్తే నీ బర్డన్ బేరర్ అని చెప్తున్నాడు, యేసుక్రీస్తే నీ టియర్ వైపర్ అని చెప్తున్నాడు, యేసుక్రీస్తే నీ ప్రాబ్లం సాల్వర్ అంటున్నాడు, యేసుక్రీస్తే నీ సోల్ కంఫర్టర్ అంటున్నాడు, యేసుక్రీస్తే నీ లైఫ్ షేపర్. ఆ ఒక్కటి కూడా నేను చేయలేను, నేను కేవలం ఒక స్వరాన్ని మాత్రమే. సో ఆయనే నీకు సర్వస్వం అయి ఉన్నాడు కనుక ఆయన్ని వెంబడించు. ఇట్ ఈజ్ ఆల్వేస్ హీ, నాట్ మీ ఆర్ షీ. అది ప్రతి సేవకుడు తెలుసుకుంటే అతని సేవ, ఆమె సేవ ఎంత బాగుండేది. కానీ చాలామందిని సాతాను హృదయం మీద కొట్టాడు కనుక దారి తప్పిపోయారు. సో వీళ్ళు యేసును విశ్వసించారు, ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి పదానికి ఆయన్ని వెంబడించుట అనేది అర్థం ఏంటంటే లిటరల్గా ఆయనతో నడిచారు. రెండవది ఆయన యొక్క నియమం ప్రకారము జీవించుటకు ఆయన్ని అనుసరించారు. 38వ వచనాన్ని చూడండి. యేసు వెనుకకి తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. యోహాను అంతా యూదులకి రాశాడు గనుక ఆ యొక్క హీబ్రూ పదాలకి గ్రీకులకి అర్థం అవ్వడానికి అర్థం చెప్తాడు. కనుక మనం ఈరోజు ఈ ప్యాసేజ్లోనే చాలాసార్లు అర్థం అనేటువంటిది చూస్తాం. సో రాబాయ్, రబ్బీ అనే దానికి బోధకుడు అని అర్థం, టీచర్ అని అర్థం అని కూడా చెప్తున్నాడు. సో ప్రభు పలికినటువంటి మొదటి మాటలు ఏంటి? యోహాను సువార్త ప్రకారం మీరు చూస్తే ఆయన వారిని ఏమని అడిగాడు? ఇద్దరు వస్తుంటే మీరేమి వెతుకుచున్నారని వారిని అడిగాడు. మీరేం వెతుకుచున్నారు? నిజం చెప్పాలంటే మీకేం కావాలి? నా వెంట వస్తున్నారు కదా, నన్ను వెంబడించాలనుకుంటున్నారు కదా, మీకేం కావాలి? ఎందుకని మీరు యేసు వెంట రావాలనుకుంటున్నారు? ఎందుకని మీరు యేసును మీ యొక్క రాబాయిగా చేసుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు దేవుడు. నేను క్రిస్టియన్ అవుతున్నాను, నేను యేసును నమ్ముకున్నాను, యేసుతో నేను నడుస్తానంటే ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే ఈ రోజున చాలామంది యేసును రకరకాల కారణాల చేత నమ్ముకుంటారు, ఆయనతో నడుద్దాం అనుకుంటారు, ఆయన్ని వెంబడిద్దాం అనుకుంటారు. కొంతమంది మరి వారి యొక్క ఆరోగ్యం కొరకు ఆయన్ని వెంబడిద్దాం అనుకుంటారు, కొంతమంది మంచి ఉద్యోగం కొరకు ఆయన్ని వెంబడిద్దాం అనుకుంటారు, కొంతమంది అప్పుల బాధ నుండి బయటపడడానికి వెంబడిద్దాం అనుకుంటారు, కొంతమంది పెళ్ళి అవ్వట్లేదు, యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన పెళ్లి చేస్తాడేమో, భార్యనిస్తాడేమో, భర్తనిస్తాడేమో, వెంబడిద్దాం అనుకుంటారు. కొంతమంది మేము పెళ్లి చేసుకొని 17 ఏళ్ళు అయింది, ఇంకా మాకు బిడ్డ పుట్టలేదు, ప్రభు దగ్గరికి వస్తే బిడ్డనిస్తాడేమో అని వెంబడిద్దాం అనుకుంటారు. కొంతమందికి హృదయంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు కనుక మనశ్శాంతిని ఇస్తాడేమో అని వెంబడిద్దాం అనుకుంటారు. రకరకాల కారణాల చేత మనుషులు యేసును వెంబడిద్దాం అనుకుంటారు. అందుకని ప్రభు అడుగుతున్నాడు, మీరు ఎందుకని నన్ను వెతుకుచున్నారు? లేకపోతే మీరు ఏమి వెతుకుచున్నారు? సో ఒకవేళ నేను చెప్పినట్టు మీరు ఎందుకని నన్ను వెతుకుచున్నారు అన్నదాన్ని తీసుకుంటే ఆయన ఇట్లా చెప్తూ ఉండొచ్చు, నేను దేవుని యొద్దకు మిమ్మల్ని తీసుకుపోయే మార్గం అని నన్ను వెతుకుచున్నారా? నేను దేవుడి యొక్క సత్యాన్ని మీకు బయలుపరిచేటువంటి వ్యక్తిని నన్ను వెతుకుచున్నారా? లేకపోతే దేవుడి జీవాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపితే వచ్చానని మీరు నన్ను వెతుకుచున్నారా? ఎందుకు వెతుకుచున్నారు? మీరెందుకు వెతికారు? గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుగాంచినటువంటి ఒక అమెరికన్ సింగర్
సాంగ్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్ అండ్ హాలీవుడ్ యాక్ట్రెస్. ఆమె పేరు మరియా కేరీ. ఇంకా బ్రతికుంది, 54 సంవత్సరాలు. ఆమెకున్న విశిష్టత అమెరికన్ సింగర్స్లో మరొకరికి లేదు. అందుకని ఆమెకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు వచ్చింది. సో ఆమెను ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఆమెకి విపరీతమైనటువంటి ఖ్యాతి ఉంది, అంటే పాపులారిటీ ఉంది, వరల్డ్ రినౌండ్, వందల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, అండ్ ఎంతో మంది పనివారు ఉన్నారు, టాలెంట్ ఉంది, ఆమెకి ఏమీ కొదవలేదు. సో ఇంటర్వ్యూ ముగించేటప్పుడు ఆ జర్నలిస్ట్ అడిగాడు, మీ జీవితంలో మీరు ఇంకా ఏదైనా వెతుకుతున్నారా అన్నప్పుడు చివరిసారి ఆమె తల పైకెత్తినప్పుడు 2 కళ్ళలో నీళ్లు తిరిగాయి. అండ్ ఆమె ఏమని చెప్పిందో తెలుసా? ఎస్, హ్యాపీనెస్, సంతోషం కొరకు వెతుకుతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. సంతోషం కొరకు ఇంకా వెతుకుతున్నాను. పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పైసా ఉంది, పదం ఉంది, ప్రజలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, అయినా సంతోషం లేదు. సో మనుషులు ఏం కావాలో అది వెతుక్కుంటుంటారు. సో యేసుప్రభు ముందుగానే వారు తనను ఎందుకు వెంబడించాలనుకుంటున్నారో ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరినట్టు వెంబడిస్తేనే తప్ప వారు ఆయన శిష్యులుగా ఉండలేరు. వారికి కావలసినట్టు ఆయన్ని వారు వెంబడించకూడదు. బహుశా వారు రకరకాల కారణాలతో ఆ కాంటెక్స్లో ఈయన ఒక రెవల్యూషనరీ, అంటే ఈయన ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయన వెంటబోతే రోమన్ల పీడ నుండి మమ్మల్ని బయట పారేస్తాడు, రాజుగా చేసుకుంటే మాకు మేలు చేస్తాడని వెంబడిస్తున్నారు. లేకపోతే నిజంగా ఆయన దేవుని కుమారుడు, లోక పాపాన్ని మోసుకుపోయే గొర్రెపిల్ల, రక్షకుడు అని వెంబడిస్తున్నారో తెలుసుకోదలిచాడు. సో మనం అనుకున్న వాటిల్లో ఎక్కడా మనకు కావాల్సింది దొరకదు, యేసులోనే దొరుకుతుంది. 2 కొరింథీ 1:20 అందుకనే దేవుడి వాక్యం ఇట్లా రాయబడింది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే మన ప్రతి కోరిక, మన ప్రతి సంతృప్తి, మన ప్రతి జీవన ఆశయము, మన జీవిత ఆనందం అంతా కూడా క్రీస్తులోనే మూటగట్టబడి ఉంది. సో ఆయన్ని మనం చూస్తే, ఆయన్ని వెతికితే మనకి మేలు, క్షేమం. మరో రకంగా అయితే ఉండదు. ఆయన అడిగిన ప్రశ్నకి ఆ 2 శిష్యులు ఆన్సర్ ఇవ్వలేదు. వారు ఇంకో ప్రశ్న అడిగారు. ఏంటది? రబీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. బహుశా వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఇది రోడ్డు మీద అందరూ చూస్తున్నారు, వింటున్నారు, ఇక్కడ ఎందుకులే మన యొక్క సంభాషణ, మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి వస్తాం, అక్కడ కూర్చుందాం, అక్కడ మాట్లాడుకుందాం. వీ విల్ కమ్ అండ్ కమ్యూన్ విత్ యూ. మీతో మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం. హడావిడి వద్దులే ప్రభువా, మీతో వస్తాం, మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతాం. చాలా మంచి లక్షణం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం. మీకుందో లేదో అనుభవం. అండ్ యోహానుకి ఈ పదం కూడా చాలా ఇష్టమైనటువంటి పదం. కాపురం ఉన్నావని తెలుగులో తర్జుమా చేయబడింది, స్టేయింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. గ్రీకులో మెనో అనేటువంటి పదం. మరి యోహాను సువార్తలోనే అది దాదాపు 40 సార్లు వాడబడింది. అండ్ యోహాను మొదటి పత్రిక అండ్ 2వ పత్రికల్లో కూడా ఇంకా 23 సార్లు వాడబడింది. అంటే దాదాపు యోహాను భక్తుడే 60 పైచిలుకు సార్లు దాన్ని వాడాడు. అండ్ దాని యొక్క ప్రాముఖ్యమైన ప్యాసేజ్ మీకు కావాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు నిలిచి ఉంటేనే అని అంటాడు ప్రభు. సో అబైడ్, ఆయన యందు నిలిచి ఉండుట, ఆయనలో నివసించుట. సో యేసు నీవెక్కడ నివసిస్తున్నావని వారు అడిగారు. 39లో వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. సో ఆయన వచ్చి చూడమన్నాడు. కమ్ అండ్ సీ, చాలా గొప్ప మాటలు అవి, వచ్చి చూడండి. లేకపోతే కమ్ అండ్ దెన్ యూ విల్ సీ, వస్తే మీరు చూస్తారు నేను ఎక్కడ ఉంటున్నాను. సో యేసు దగ్గరికి వస్తేనే మనం యేసు ఏమిటో అనేది నిజంగా తెలుసుకుంటాం. యేసు దగ్గరికి రాకుండా మనం చర్చికి వచ్చిపోతుంటే, పాస్టర్ దగ్గరికి వచ్చిపోతుంటే, క్రైస్తవుల దగ్గరికి వచ్చిపోతుంటే మనకు పెద్ద ఏం ఒరగదు. మనం యేసు దగ్గరికి వస్తేనే ఆయన ఎంత ఉత్తముడో రుచి చూచి తెలుసుకునేటువంటి భాగ్యము కలిగి ఉంటాం. లేకపోతే ఆ భాగ్యాన్ని మనం కోల్పోతాం. సో వీరు యేసుతో వెళ్ళారు, ఆయన కాపురం ఉన్న స్థలానికి వెళ్ళారు, అండ్ ఆ దినము ఆయన యొద్ద బస చేశారు. నిజమైనటువంటి విశ్వాసులు తప్పకుండా యేసుతో నివసించేటువంటి, యేసులో నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒక సేవకుడు ఇట్లా అంటాడు, మీరు రఫాయల్ గీసినటువంటి చిత్రపటం, అది ప్రపంచ ప్రముఖ చిత్రపటం, దాన్ని ప్రదర్శనలో పెట్టినప్పుడు మీరు దాని ముందుకు వచ్చి నిలబడి చూసినప్పుడు కేవలం ఈ యొక్క ఫోర్ హెడ్,
అంటే నుదుటిని మాత్రమే చూసి చిత్రమంతటిని స్టడీ చేయకుండా వెళ్ళిపోరు. కళ్ళు మాత్రమే చూసి చిత్రమంతా స్టడీ చేయకుండా వెళ్ళిపోరు. మీరు మొత్తం నఖశిఖ పర్యాంతం అంతా కూడా పైనుండి కింది దాకా ఆర్ట్ లవర్ అయితే, కళా ప్రేమికులైతే దాన్ని ఫుల్‌గా పఠిస్తారు గంట, 2 గంటలు నిలబడి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంతోమంది క్రైస్తవులు బైబిల్‌లో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి కళాత్మక చిత్రాన్ని దేవుడు గీస్తే దాన్ని పూర్తిగా చూడరు. అక్కడ కొంత, ఇక్కడ కొంత, అంటే అక్కడ నుదుటు, ఇక్కడ కళ్ళు, ఇక్కడ మరి వెంట్రుకలు, అట్లా అది ఇది కొంత కొంత చూసి ఆయన గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ఆయన ఇది అని అనుకుంటారు, వారు మోసపోయారు అని అంటాడు. దట్స్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు యేసు ఫుల్ బిబ్లికల్ పిక్చర్ ఏంటో తెలుసా, లేకపోతే పార్ట్స్ ఆఫ్ జీసస్ పోర్ట్రేటే మీకు తెలుసా? జీసస్ని తెలుసుకోవడం మన ధన్యత. సో 4 స్టెప్స్ ఉంటాయన్నమాట యేసుక్రీస్తుతో మన అనుబంధం, యేసుక్రీస్తుతో మన జీవితం గురించి బైబిల్ వర్ణించేటువంటి 4 స్టెప్స్. ఒకవేళ నేను సర్మన్ అవుట్లైన్ లాగా మీకు చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. ఫస్ట్, ఇంట్రడక్షన్ టు జీసస్. యేసును మనము పరిచయం చేసుకుంటాం. అది కూడా దేవుడి యొక్క కృపా కార్యమే. యేసు అందరికీ పరిచయం అవ్వట్లేదు. ప్రపంచంలో కోట్ల మంది యేసును తెలుసుకోకుండా చచ్చిపోతున్నారు, నరకానికి పోతున్నారు. సో యేసు మనకు పరిచయం అయ్యాడంటే అది మనకు ఎక్కడ లేనంత గొప్ప భాగ్యం. సో ఇంట్రడక్షన్ టు జీసస్. రెండవది, ఇంట్రెస్ట్ ఇన్ జీసస్. అది మనకు యేసులో ఆసక్తిని కలిగించాలి. సో మీరు ఎంతకాలంగా యేసు వైపు పరిచయం అయ్యారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు యేసు ప్రభులో ఆసక్తి లేదనుకోండి, చాలామందికి ఉండదు అని నాకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభులో ఆసక్తి లేని వారే రోజు యేసుతో సమయము గడపరు. యేసులో ఆసక్తి లేని వారే రోజు బైబిల్ తెరిచి ఆయన్ని ఏంటో తెలుసుకునే ప్రయత్నము చేయరు. యేసులో ఆసక్తి లేని వారు ప్రతి వారము సంఘానికి రారు. సో మూడవది ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ జీసస్. యేసు ఆహ్వానం ఇచ్చాడు, నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తాను, నా కాడి తేలిక, నా భారము సులువు అని చెప్పాడు. నేను మీకు నేర్పిస్తాను అన్నాడు. సో ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ జీసస్. దేవుడి దగ్గర, సృష్టికర్త దగ్గర, పరిశుద్ధుడి దగ్గర మనము నేర్చుకోవాల్సినటువంటి ఉపదేశం ఏంటో దాన్ని మనము మూడో అడుగుగా పొందుకుంటాం. అప్పుడే మనకి ఇంటిమెసీ విత్ జీసస్, యేసుతో అన్యోన్య సహవాసం అనేది ఉంది చూడండి. మొదటి యోహాన్లో రాస్తాడు 1వ అధ్యాయంలో, ఆ అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ ఫెలోషిప్ అప్పుడు కలుగుతుంది. సో ఇంట్రొడక్షన్, ఇంట్రెస్ట్, ఇన్స్ట్రక్షన్, తర్వాత ఇంటిమెసీ. ఆ స్థితిలో చాలామంది ఈ రోజున లేరు. కానీ ప్రియుడైనటువంటి యోహానుకు అట్లాంటి అనుభవం ఉంది. యేసు రొమ్మున ఆనుకున్నాడు. ఆయన ఇక్కడ ఒక ఫ్యాక్ట్ కూడా రాస్తాడు. ఆ దినం వారు ఆ ఇద్దరు అతనితో బస చేసినప్పుడు అప్పుడు పగలు రమారామి 4 గంటల వేలాయను. ఇది ఈ టైం అనేది కొంచెము కష్టం ఇక్కడ. ఎందుకంటే అతడు యూదుల సమయమును బట్టి రాస్తే అది 4 గంటలు. అతడు ఒకవేళ రోమియుల సమయమును బట్టి రాస్తే అది ఉదయం 10 గంటలు. సో ఇప్పుడు అది సాయంత్రం 4, ఉదయం 10 ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ తెలుగు బైబిల్లో మరి అనువాదకులు మన కోసము సహాయం చేసినట్టు రాసేసారు, 4 గంటల వేళ అయిందని, సాయంత్రం 4 గంటలు అయిందని. స్కాలర్స్ డిఫర్ అవుతారు. ఎందుకంటే ఇదే యోహాన్లో ఇంకా కొన్ని చోట్ల ఆ యొక్క సమయ వివరాలు ఇచ్చినప్పుడు వాటిని మీరు ఒక రోజున కూర్చొని స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. సో తెలుగు బైబిల్లో అనువదించారు అనువాదకులు, నాకన్నా గొప్పవారు కనుక నేను వారిది తీసుకొని మీకు చెప్తున్నా. 4 గంటలు సాయంత్రం. మీరు ఇంకో రకంగా కూడా దాన్ని చూడొచ్చు. ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి, అంటే ఆ హోల్ డే, అంటే మార్నింగ్ 10 నుండి హోల్ డే అంతా వారు ఆయనతో ఉన్నారు అనుకోవచ్చు. లేకపోతే ఆ దినం అంటే సాయంత్రం 4 అయిపోయింది, ఇక తొందరలో 6 గంటలకి ఆ దినం అయిపోతుంది కనుక ఆ దినము, ఆ రాత్రి వారు ఆయనతో బస చేశారు. ఏదేమైనప్పటికీ వారు యేసుతో ఉన్నారు. అండ్ వారు యేసుతో నడక ఎప్పుడు మొదలుపెట్టారు? 3వ దినము, సమయము 4 గంటలు. అందుకనే కొంతమందికి నేను ఆ డేట్న, ఆ టైంకి 11:37కి రక్షించబడ్డానని ఖచ్చితంగా చెప్తారు. కొంతమందికి డేటు, టైము, ఇయర్ కూడా గుర్తుండదు. ఎప్పుడో నమ్ముకున్నాను బ్రదర్, ఎప్పుడో నమ్ముకున్నాను. సో జాన్ ది బిలవర్డ్కి ఇష్టమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ యేసుతో ఎప్పుడు నడక ప్రారంభించారు, యేసుతో విశ్వాస యాత్ర ఎప్పుడు మొదలుపెట్టారు అనేది కూడా నమోదు చేశాడు. ఇక 40వ వచనంలో ఆ ఇద్దరు ఎవరు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ పూర్తిగా చెప్పడు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. సో ఒకటి పేరు చెప్పాడు, రెండో వాడు ఎవరు అంటే తెలియదు, కానీ అందరి యొక్క అంచనా ఆ రెండో వ్యక్తి
జబదయి కుమారుడు, యాకోబు సహోదరుడు, ఈ గ్రంథకర్త అయినటువంటి యేసు ప్రియుడైన యోహాన్. సో జాన్ ద బిలవర్డ్. అతనికి తన వివరాలు బయట పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా రెండో పాయింట్కి రండి. రెండవది రాసుకునేవారు ఎంగేజ్డ్ ఫర్ జీసస్. ఎంగేజ్డ్ ఫర్ జీసస్. ఎన్కౌంటర్డ్ జీసస్ తర్వాత ఎంగేజ్డ్ ఫర్ జీసస్. యేసు కొరకు నియమించబడ్డారు, లేకపోతే యేసు పనిలో నిమగ్నం అయిపోయారు. 41, 42 వచనాలు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. మిగతా తర్వాత చదువుతాను. సో అతని పేరు అంద్రేయ, ఆండ్రూ. ఆండ్రూ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క శిష్యుడయ్యాడు. యేసుక్రీస్తు చేత పిలువబడిన తర్వాత 12 మంది అపోస్తలలో ఒక అపోస్తలునిగా యేసు చేత ఆండ్రూ నియమించబడ్డాడు. అతని యొక్క వివరం ఏంటి అంటే అదే యోహాను 1:44 మీరు చూస్తే, ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా అంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అంటే అంద్రేయ బేత్సయిదా అనేటువంటి పట్టణంలో ఉండేటువంటి కాపురస్తుడు. అతని గురించి న్యూ టెస్టమెంట్లో చాలా తక్కువ వివరాలు రాయబడ్డాయి. ఉన్నవి కొన్ని మనం అక్కడక్కడ టచ్ చేస్తాం. కానీ అతడి గురించి ప్రత్యేకంగా చెప్పబడే విషయం ఏంటంటే బ్రదర్ ఆఫ్ పీటర్. సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ అని అతడి గురించి గుర్తింపు ఇవ్వబడింది. నా ఇతడు సీమోను పేతురుని యేసు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇతడు యేసుకి మొదటి శిష్యుడు. సీమోను పేతురు ఆ తరువాత ఇతడి సహాయంతో యేసుకు శిష్యుడయ్యాడు. కానీ మీరు వెంటనే చూసేది ఏంటంటే పేతురు ముందుకెళ్ళిపోతాడు, అంద్రేయ వెనక్కి వచ్చేస్తాడు. అంటే అంద్రేయ సెకండ్ మ్యాన్గా ఉండడానికి, అంటే రెండవ వ్యక్తిగా ఉండడానికి, స్క్రీన్ వెనక ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. సో తర్వాత ఇక పీటర్ ప్రామినెంట్ అపోజల్ అయిపోతాడు. ఆండ్రూ గురించి మనం పెద్దగా వినము, పట్టించుకోము. యేసు యొక్క ఇన్నర్ సర్కిల్లో కూడా యేసు ముగ్గురిని వెంటబెట్టుకొని తిరిగేవాడు. దాంట్లో కూడా అంద్రేయ లేడు. దాంట్లో ఉన్నది కూడా పేతురు, యోహాను, యాకోబులే. అంద్రేయ ఉండడు అక్కడ కూడా. ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు అంద్రేయ లేడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన విలాపముతో ప్రార్థన చేసినప్పుడు అంద్రేయ లేడు. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేసినటువంటి సమయంలో కూడా కొన్నిసార్లు అంద్రేయ మనకి అక్కడ కనిపించాడు. అండ్ బైబిల్లో దేవుడు వీరి వివరాలు రాయించినప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా రాయించాడు. నేను ఒక 3 వచన భాగాలు మీకు చెప్తాను, మీరు వేగంగా తిప్పితే మనం ముందుకు పోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 10:2లో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ. సో ఇక్కడ కూడా చూడండి, ఆయన పేరు రెండవదిగా పేర్కొనబడింది. మార్కు సువార్త 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు, వారెవరనగా ఆయన పేతురును మారుపెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనర్గెస్ అను పేరు పెట్టెను. బోయనర్గెస్ అనగా ఉరిమేడు వారని అర్థం. ఇప్పుడు 18th వర్స్లో వస్తుంది అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమై అని. సో అంద్రేయ పేరు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన దాని గురించి ఏం నొచ్చుకోడు. లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ. సో ప్రతిసారి సీమోను పేతురు పేరు ఫస్ట్, తర్వాత అంద్రేయ పేరు రెండోదో, 4వదో, 7వదో ఎప్పుడో వస్తుంది. అండ్ అంద్రేయకి అదేం పెద్ద ఇబ్బంది కాదు. దాంట్లో నాకు నచ్చినటువంటి మంచి లక్షణం ఏంటంటే, నేను దేవుని శిష్యుడను, దేవుడు నన్ను ఏ స్థానంలో పెడితే అక్కడ నేను సంతోషంగా సంతృప్తిగా ఉంటాను. నాకు ఫస్ట్ ప్లేస్ అవసరం లేదు, నాకు ప్రథమ స్థానం అవసరం లేదు. నా దేవుడికి నాకన్నా బాగా జ్ఞానం ఉంది. నా దేవుడికి నా యొక్క వినియోగం ఎక్కడ బాగా ఉంటుందో తెలుసు కనుక నా దేవుడు ఏ స్పాట్లో పెడితే నేను అక్కడ ఉంటాను అనేటువంటి లక్షణం అంద్రేయలో ఉంది, ఆండ్రూలో ఉంది. ఒకసారి ఒక దేశంలో బిలియనియర్గా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి ఆయన సహాయం కోరింది. ఒక అనాథ బిడ్డ ఉన్నాడు, వాడి బాగు కోసం, వాడిని పెంచడం కోసం మీరు సహాయం చేయండి అంటే ఆయన చెక్ తీసి అక్కడ పెట్టాడు. ఎంత అమౌంట్ కావాలో రాసుకోండి, ఇప్పుడు వాడు కేజీ నుండి వాడు పీజీ దాకా ఏం చదువుతాడో, దాని తర్వాత ఇంకేం చేయాలో అంతటికి కావాల్సిన అమౌంట్ రాసుకోండి అంటే ఆమె భయపడుతుంది. రాసుకోండి, వాడికి ఏం కావాలో అంత రాసుకోండి అంటే, పాపం ఇంత కావాలంటే ఆయన చెప్పాడు దానికన్నా డబుల్ రాసుకోమన్నాడు. రాసుకుంది.
చెక్ తీసుకొని కృతజ్ఞతలు చెప్తూ ఆయనతో చెప్పింది, వాడికి కొంచెం ఎదుగుదల వచ్చి వాడికి వివేకం రాగానే తప్పకుండా వాడిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను, వాడు వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పేటట్టు చేస్తాను. వెంటనే ఆ బిలియనియర్ ఏమన్నాడు తెలుసా? ఎవరు కూడా మబ్బులకి వర్షం కొరకు థ్యాంక్స్ చెప్పరు. ఆ బిడ్డకి నా దగ్గరికి తీసుకుని వచ్చి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ బిడ్డకి నాకన్నా పైన ఉన్నటువంటి నా దేవుడికి థ్యాంక్స్ చెప్పడం నేర్పించు. ఎందుకంటే మబ్బులు, దాంట్లో ఉన్న వర్షం రెండూ ఇచ్చేది దేవుడు. మేఘాలను, వర్షాన్ని ఇచ్చేది దేవుడు. మేఘం వర్షాన్ని తీసుకుని వచ్చి కుమ్మరించింది కనుక మేఘానికి కృతజ్ఞత అవసరం లేదన్నాడు. సో ఆండ్రూ ఒక మేఘం లాంటి వాడు. ఇట్లాంటి మేఘాలు మన క్రైస్తవ లోకంలో మనకి చాలా తక్కువ. ఎక్కడో ఒకటి కనపడుతుంటుంది మనకి. చాలా మేఘాలు ఎట్లున్నాయంటే, ఓయ్ వర్షం అంతా నేనే సృష్టించా, నేను తెచ్చి నీ మీద కొమ్మరిస్తున్నా, నీకు ఈ బ్లెస్సింగ్ అంతా నా ద్వారా వస్తుంది కనుక నీ యొక్క, అది మన దౌర్భాగ్యం. సో ఆండ్రూ ఒక అనామకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆండ్రూ చేసినటువంటి పరిచర్య చాలా విలువైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. దేవుడి వాక్యం మనకి 2 రకాల సేవకులు ఉంటారు. దేవుడికి అది ఇష్టము, దేవుడు అట్లా నియమించాడు, దేవుడు అట్లాగానే పరిచర్య జరిగిస్తాడు అనేది చాలా చోట్ల నేర్పిస్తోంది. ఇక్కడ కూడా మీరు తీసుకుంటే ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళనే మీరు తీసుకుంటే, బ్రదర్స్నే మీరు తీసుకుంటే, తోబుట్టోళ్ళనే మీరు తీసుకుంటే, అంద్రేయ, పేతురు, వీళ్ళిద్దరిని తీసుకుంటే ఇద్దరు 2 రకాలుగా దేవుడి చేతుల్లో సాధనాలుగా వాడబడ్డారు. పేతురేమో పబ్లిక్ స్పీకర్. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటన చేయగానే 16 దేశాల నుండి వచ్చినటువంటి వారు విన్నారు, 3,000 మంది రక్షించబడ్డారు. కానీ అంద్రేయ ఒక ప్రైవేట్ టెస్టిమనీ గివర్. ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారు. ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. పీటర్ని ఇట్లా వాడతాను, ఆండ్రూని అట్లా వాడతాను. కనుక మనం ఇక్కడ అది అర్థం చేసుకుంటే, నా ప్లేస్ ఏంటి ప్రభువా, నా పిలుపు ఏంటి ప్రభువా అని మనం అడిగితే దేవుడు ఎంతో చక్కగా మనకి చూపిస్తాడు. సో ప్రతి ఆండ్రూ పెంటెకోస్ట్ దినాన్న ప్రకటన చేయడు, అండ్ పీటర్ ఆండ్రూ పని చేయడు. ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో వారు ఆ పని చేస్తారు. కాకపోతే ఆండ్రూకు ఉన్నటువంటి విశిష్ట లక్షణం ఏంటంటే, యోహాన్లోనే ఆయన గురించి మరో 2 చోట్ల చూపించబడింది. ఆండ్రూ ఎప్పుడు కూడా మనుషులను యేసు దగ్గరికి తీసుకుని వస్తుంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు మీరు గమనించండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. సో యాక్చువల్గా మీరు 6వ అధ్యాయం స్టార్టింగ్లో చదివితే, యేసు కొండెక్కి కూర్చుంటాడు, శిష్యులు అక్కడ ఉంటారు. అప్పుడు చాలామంది జనాలు వస్తారు. వచ్చినప్పుడు వీరికి భుజించడానికి రొట్టెలు ఎక్కడి నుండి తెప్పిద్దామని ఫిలిప్పుని అడుగుతాడు. ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనకి తెలుసు. ఆయన కూడా ఫిలిప్పును పరీక్షిస్తాడు. ఫిలిప్పు, మనము కలిగినవి వీరికి పెట్టడానికి ఏమాత్రం చాలవు అంటాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి, శిష్యుల్లో ఉన్నటువంటి ఒకడు అంద్రేయ, వెంటనే ఆ యొక్క ప్రాబ్లంని యేసు దగ్గరికి తీసుకుని వస్తాడు. అంటే ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఏం చేద్దాం ప్రభు అని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆయన ఆ బిడ్డను తేకపోతే ఆ రోజు ఏమయ్యేదో మనకు తెలియదు. సో ఆండ్రూకు ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, బ్రింగింగ్ పీపుల్ టు జీసస్. యేసు దగ్గరికి మనుషుల్ని తెచ్చేస్తాడు. మళ్ళా మీరు 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో 21-22 వచనాలు చూడండి. మళ్ళా ఫిలిప్పు, ఆండ్రూవే. ఫిలిప్పు చేయలేంది ఆండ్రూ చేస్తాడు. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, గ్రీకులు 20లో రాయబడింది, పండగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారు, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్ వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. సో ఫిలిప్ డైరెక్ట్గా వచ్చి యేసుతో చెప్పలేకపోయాడు. ఆండ్రూకి చెప్తే ఆండ్రూ వచ్చి యేసుకి చెప్పేశాడు. ఆండ్రూ చూడండి, అగైన్ అండ్ అగైన్ చిన్నగా చాలా చాలా గొప్ప పనులు, గొప్ప కాంట్రిబ్యూషన్ దేవుడి సేవలో చేస్తున్నాడు. దేవుడు నమోదు చేశాడు. సో ఆండ్రూ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే, సింపుల్ మ్యాన్, ఆయన చాలా సామాన్యుడు. స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయుడు. అండ్ స్టేబుల్ మ్యాన్, నిలకడగా ఉన్నటువంటి వాడు. ఒక భక్తుడు అందుకే రాశాడు, అమెరికా దేశానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నయాగరా జలపాతం. నయాగరా జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కానీ నయాగరా జలపాతం ఒక్కటే అమెరికా ఖండానికి సరిపోదు. నయాగరా మీద అమెరికా అంతా ఆధారపడి బ్రతుకు జాలదు. నయాగరా ఒక్కటి ప్రపంచానికి తెలుసు, కానీ అమెరికాలో ఉన్నటువంటి లక్షల చిన్న చిన్న నీటి పాయలు, సరస్సులు, కొలనులు
వాటి పేర్లేంటో ఎవరికి తెలియవు, కానీ అమెరికన్లు అందరినీ సేద తీర్చేవి, అమెరికన్ల దాహము తీర్చేవి నయగరా కన్నా ఈ లక్షల చిన్న చిన్న పాయలు, నీటి ఊటలు, సెలయేర్లు అని చెప్పాడు. సో దేవుడు సెంచురీలో ఒక గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, లేకపోతే ఒక గ్రేట్ పబ్లిక్ స్పీకర్ని లేపొచ్చు, ఆయన లక్షలకి కోట్ల మందికి వాక్యం చెప్పొచ్చు, ఆయన పేరంతా మారుమాగొచ్చు, కానీ ఆయన కన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ లక్షల మంది చిన్నగా ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటారు. అది దేవుళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. సో నన్ను అడిగితే మనము ఆ గ్రేట్ స్పీకర్ అవ్వకపోతే ఏం పర్వాలేదు, మనం ఈ వన్ ఆఫ్ దీస్ స్మాల్ స్ట్రీమ్స్గా ఉంటే చాలు. సింపుల్. ఇట్లా ఆలోచించండి, దప్పిగా ఉన్న వాడికి నీళ్లు తాగడానికి నయాగరాని అవసరమా, లేకపోతే చక్కగా తాజా నీరు పారే చిన్న సెలయేరు చాలా? ఏమంటారు? లేదు, మేము నయాగర దగ్గరే తాగుతాం, మాకు స్మాల్ పాండ్ వద్దు అని ఎవరైనా అంటారా దప్పిగా ఉన్నాడు? అండు. సో మనం అట్లా గ్రహిస్తే బాగుంటుంది. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే, తనను ఎరిగినటువంటి వారు, తన శిష్యులుగా మారినటువంటి వారు, ఇతరులు తన దగ్గరికి తీసుకుని వచ్చేటట్టు ఆయన వారిలో కార్యము చేస్తాడు. ఒకే ఒక రాత్రి అంద్రేయ యేసుతో ఆయన ఇంట్లో గడిపాడు. అక్కడ ఏంటో ఏం జరిగిందో వివరాలన్నీ రాయబడలేదు, కానీ ఒకరోజు యేసుతో ఉన్న అనుభవం అది అతన్ని ఎంతగా మార్చేసిందో చూడండి. సో సోల్ సేవియర్ని కలిశాడు, తర్వాత వెంటనే సోల్ విన్నర్ అయిపోయాడు. ఇది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక నార్మ్ అన్నమాట, ఒక సాధారణమైనటువంటి విషయం. నేను ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వస్తే 34 ఏళ్ళు అవుతుంది రక్షించబడి. నేను రక్షించబడగానే మొదటి వారంలోనే దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, నా ఇంటి వారు రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా ఇరుగు పొరుగు రక్షించబడాలి, నా స్నేహితులు రక్షించబడాలి. నాకు అసలు మాట్లాడడమే రాదు, రిజర్వ్డ్ టైప్ ఆఫ్ పర్సన్ని, కానీ నా భారం ఏంటంటే వాళ్ళకి నేను సువార్త చెప్పాలి, వారు రక్షించబడాలి. అది నన్ను ఊరికే ఉండనివ్వలేదు. కనుక నన్ను ఒక దేవుడి సేవకుడి దగ్గర తీసుకుపోతే ఆయన నాకు వాక్యాన్ని ఎట్లా చదవాలో, ఎట్లా దాని కొరకు నేను సిద్ధపడాలో చెప్పాడు. ఆ ప్రకారం నేను సిద్ధపడ్డాను. అందుకని ఈ రోజున నేను మొదట సాక్షిని, తర్వాత సువార్థికుడిని, ఇప్పుడు సంఘ కాపర్ని. అంద్రియకి ఎవరు చెప్పలేదు, పో అంద్రియ ఇప్పుడు యేసుని తెలుసుకున్నావు, దేవుని గొర్రెపిల్లని తెలుసుకున్నావు, దేవుడి కుమారుణ్ణి తెలుసుకున్నావు, లోక రక్షకుడిని తెలుసుకున్నావు, పో నీ ఇంటి వారికి చెప్పని ఎవరు చెప్పలేదు. ఆండ్రూ స్వతహాగా పోయి చెప్పాడు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యోహాను కూడా స్వతహాగా పోయి తన సహోదరుడైనటువంటి యాకోబుకి చెప్పాడు. ఒక భక్తుడు అంటాడు, అంద్రేయ 24 గంటల్లో ఒక పని చేశాడు, తన సహోదరుడిని యేసు దగ్గరికి తెచ్చాడు. ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎంతోమంది క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు 24 ఏళ్ల తర్వాత కూడా ఒక్క ఆత్మను యేసు దగ్గరికి తేని వారు ఉన్నారు అంటాడు. దాని గురించి మీరు ఆలోచించండి. అదొక కొరడా దెబ్బ లాంటిది మనకి. 24 hours he brought his brother to Jesus, and today there are so many so-called Christians who have lived 24 years as a Christian but yet not brought a single soul to Jesus. అది నీ కేసు అయితే నువ్వు క్రిస్టియనేనా అనేది నువ్వు ఆలోచించు. ఇద్దరు యోహాను అండ్ అంద్రియలు ఇద్దరు పోయారు. సో ఇక్కడ 41లో తెలుగులో ఇతడు మొదట అని ఉంది. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి. దాని అర్థం ఏమై ఉండాలి? ఇతడు అంటే అంద్రేయ మొదట తన సహోదరుడైన సీమోను చూచి. ఆ మొదట అనేది దేని గురించి చెప్తున్నాడు? దేని గురించి అంటే, ఇద్దరు యేసుని తెలుసుకున్న తర్వాత ఇద్దరు యేసు ఇంటి నుండి బయలుదేరినప్పుడు అంద్రేయ అనుకున్నాడు, వెంటనే నేను పోయి సీమోనుకు చెప్తా. యోహాన్ అనుకున్నాడు, వెంటనే నేను పోయి యాకోబుకు చెప్తా. ఇద్దరికి అదే, యేసును మేము కనుగొన్నాం, మెస్సియాను మేము కనుగొన్నాం, సో మేము పోయి ఆయన గురించి మా సొంత వారికి చెప్తాం, మా తోబుట్టువులకు చెప్తాం. దాంట్లో మొదట యోహాను యాకోబుకి చెప్పే కన్నా ముందే అంద్రేయ సీమోనుకు చెప్పేశాడు. అండ్ అంద్రేయ సీమోనుకు చెప్పి యోహాను యాకోబుని యేసు దగ్గరికి తెచ్చే ముందే అంద్రేయ సీమోన్ని యేసు దగ్గరికి తీసుకుని వచ్చేసాడు. ఎంత బాగుంటుంది అట్లా మనం పోటీ పడితే. బ్రదర్ ట్రాక్స్ నేను ఇస్తా, ఫస్ట్ నేను దోస్తే కాదు నువ్వు పోయి ఇచ్చేది. చిన్నప్పుడు నేను ఎగ్జిబిషన్కి పోయేవాడిని, ఈ యొక్క నుమాయిష్కి. రేపు 1వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 15వ తారీఖు వరకు. అది నాకు చాలా పిచ్చి చిన్నప్పుడు. ఆ న్యూమాయిష్కి పోయి మిరపకాయ బజ్జీ తిరిగి బొమ్మ కొనుక్కొని రావాలి. ఆ బొమ్మ ఎట్లుంటుందంటే కీ ఇస్తారనమాట వెనకాల, టర్ర టర్ర అని తిప్పిస్తే అది కర్ర అని ఆడుతుంటుంది. సో ఇప్పుడు నేను పాస్టర్ అయిన తర్వాత అదే గుర్తుకొస్తుంది. వీళ్ళేంటి ప్రభు నా మెంబర్లు, వీళ్ళందరికీ నేను కీ ఇస్తే కానీ కదలరు. సో నేను మీకు కీ ఇవ్వనవసరం లేదు, మీ అంతటా మీరు దేవుడి
శిష్యులైతే మీ అంతటా మీరే చేయాల్సినటువంటి పనులు ఇవి. వీళ్ళిద్దరు అట్లా చేశారు. సో అంద్రెయ పేతురు లేకపోతే సీమోన్తో ఏమంటున్నాడు? మేము మెస్సియాను కనుగొంటిమని చెప్పాడు. మెస్సియా అని తెలుగులో, మెస్సాయా అని హీబ్రూలో, ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేట్ చేయబడింది. దాని అర్థం ఏంటంటే అభిషిక్తుడు. హీబ్రూలో మెస్సాయా, లేకపోతే గ్రీక్లో క్రైస్ట్ ఆర్ క్రిస్టాస్, రెండిటికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు. దేవుని యొక్క అభిషేకించబడినటువంటి రాజు. పాత నిబంధనలో రాజులు, యాజకులు అభిషేకించబడేవారు. సో ఆ ప్రకారమే యేసుక్రీస్తు దేవుని యొక్క రాజుగా అభిషేకించబడ్డాడు. సో యూదులకి మెస్సియా అంటే ఏంటో తెలుసు. సో యూదులు దేవుని యొక్క అభిషిక్తుని కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక ఈయన మేము మెస్సియాను కనుగొన్నామన్నప్పుడు అతడు ఆ పేతురికి ఏం చెప్పాడు, లేకపోతే సీమోనికి ఏం చెప్పాడు? మా హృదయంలో ఇప్పటిదాకా లేని సంతోషాన్ని మేము పొందాం, మా పాపాలు క్షమించబడ్డాయి, మాకు గొప్ప సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు, మేము దేవుని పిల్లలముగా ప్రేమించబడుతున్నాం, మాకు లోకమంతా కూడా కొత్త కళ్ళతో నూతనంగా కనబడుతోంది. సో మెస్సియా యొక్క ప్రాముఖ్యత ఏంటో ఎంత చెప్పాడో మనకు తెలియదు, కానీ అతనికి చెప్పాడు. చెప్పినప్పుడు పేతురు అనబడినటువంటి ఆ వ్యక్తి సంఘానికి దీవెనకరంగా మారాడు. సో ఒక భక్తుడు అనేవాడు, అంద్రేయ క్రిస్టియన్ చర్చ్కి చేసినటువంటి గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే బ్రింగింగ్ పీటర్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి పేతుర్ని తీసుకుని వచ్చి అంద్రేయ మనందరికీ చాలా గొప్ప మేలు చేశాడు. సో అతడు పేతురికి చెప్పుంటాడు, ఆయన లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనే మనం ఎదురు చూసే మెస్సియా. దాని తర్వాత తన వ్యక్తిగత అనుభవం చెప్పి ఉంటాడు, నేను ఆయన గురించి వినగానే ఆయన్ని నమ్మాను, ఆయనతో నడిచాను, ఆయన దగ్గర ఆయన నివాసానికి పోయి ఉన్నాను, ఆయన్ని చాలా దగ్గరగా విన్నాను, ఆయన నిజంగా ఇంతవరకు ఎవరు లేనట్టు ఉన్నాడు. సో ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్య బోధ, దాని తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కలిపి పేతురికి చెప్పాడు. కనుక పేతురు ఆ టైంలో ఎక్కడున్నాడో తెలియదు, చేపలు పడుతున్నాడో, వలలు సరి చేసుకుంటున్నాడో, లేకపోతే చేపలు అమ్ముతున్నాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ హుట్టాహుట్టిగా అన్న చెప్పగానే, సహోదరుడు చెప్పగానే వచ్చేసాడు. 1966లో బెర్లిన్లో ఒక ఇవాంజలిజం కాంగ్రెస్ జరిగింది. ఆ సమావేశంలో ఒక సేవకుడు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నాడు. ఆయన పేరు ఫెర్నాండో వాంగియోని. ఈ ఫెర్నాండో వాంగియోని ఒకసారి సౌత్ అమెరికాలో మీటింగ్స్లో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, అయ్యా రేపు నేను ఒక యువతిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను, ఆ యువతి జీవితం చాలా దుర్భరంగా ఉంది, ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికా న్యూయార్క్ వచ్చింది, అక్కడ ఆమెను వారు మోసగించారు, చాలామంది పురుషులు ఆమెను పాడు చేశారు, ఆమెకి జీవితం మీద విరక్తి, అండ్ అమెరికా అంటే క్రిస్టియన్ నేషన్ కదా, ఆమెకి క్రైస్తవ్యం అంటే విపరీతమైన కోపం, ఆమె చచ్చిపోతానంటుంది, ఆమె నాకు దగ్గర మనిషి, కనుక ఆమెను తీసుకొని వస్తాను, మీరు ఆమె కొరకు ప్రార్థన చేసి చెప్పండి అంటే ఆయన తప్పకుండా తీసుకుని రమ్మన్నాడు. నెక్స్ట్ డే మీటింగ్కి ఆ యువతిని తీసుకుని వచ్చింది ఈమె. సో వాంగియోని ఆమెతో అన్నాడు, అమ్మ నీ కొరకు నేను ప్రార్థన చేయొచ్చా? ఆ యువతి చాలా కోపంతో అంది. ఆమె కళ్ళు, ఆయన అంటాడు ఆమె కళ్ళు ఎట్లా కనపడ్డాయంటే గాజు కళ్ళలాగా కనపడ్డాయి, అంటే జీవం లేదు. అండ్ ఆమె భాష కూడా చాలా కరుకుగా ఉంది. ఆమె ఏమందంటే, మీకు ఇష్టమైతే ప్రార్థన చేయండి, కానీ యేసు గురించి చెప్పొద్దు, నన్ను క్రైస్తవురాలిగా మార్చొద్దు, నేను మీరు ఏం చెప్పినా వినా. సో ఆయన ఏమనలేదు, సరే ప్రార్థన చేస్తానని తలోంచి ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా ఆయన ఆమె కొరకు కన్నీరు గార్చాడు. సో ఆ అమ్మాయి అనుకోలేదు ఆయన నా కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తాడని. సో కన్నీరు గార్చి భారంతో ప్రార్థన చేశాడు. తర్వాత అయిపోయిన తర్వాత అమ్మ మీరు వెళ్ళొచ్చు అన్నాడు, కానీ అమ్మాయి వెళ్ళట్లేదు. అట్లాగే ఉన్నప్పుడు ఆయన అడిగాడు, ఎందుకమ్మా వెళ్ళట్లేదంటే, నేను వెళ్ళను, ఇప్పుడు మీరు నాకు ఏమి చెప్పాలనుకున్నారో చెప్పండి అంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు ఎదురుపడిన ప్రతి పురుషుడు నన్ను వాడుకున్నాడు, నన్ను ఎవరు ప్రేమించలేదు, నా కోసం ఎవరు ఏడవలేదు, నన్ను ఏడిపించారు, ఎవరు ఏడవలేదు, మీరు నా కోసం ఏడ్చారు, మీ మాట నేను వింటా, ఏం చెప్పాలో చెప్పండి అంది. సో వ్యాలిడ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చెప్తే వింటారు, ఈరోజు కాకపోతే రేపైనా. మీ క్రిస్టియన్ లైఫ్ అట్లాంటి వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్తో యేసుతో మీరున్నారు,
ఆ లక్షణం మీలో వారికి కనపంచినప్పుడు వారు తప్పకుండా వింటారు, ఈరోజు కాకపోతే రేపైనా. సో నేను యేసును ప్రేమిస్తున్నాను, వారు కూడా ప్రేమించాలంటే అది మీరు వారికి చూపించే స్థితిలో ఉండాలి. నేను యేసును హెచ్చిస్తున్నాను, వారు కూడా హెచ్చించాలంటే అది మీరు వారికి చూపించగలగాలి. బిల్లీ సండే అనేటువంటి ప్రముఖ ఇవాంజలిస్ట్ ఉండేవాడు. ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఈ మాట చెప్పాడు, చాలామంది ఎందుకని దేవుడి రాజ్యంలోనికి రావట్లేదు, వారు రాకపోవడం సమస్య కాదు, వారిని తేకపోవడం సమస్య అన్నాడు. అండ్ క్రైస్తవులు వారిని దేవుడి రాజ్యానికి లేక యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి విషయంలో ఒక డెఫినెట్ ఎఫర్ట్ పెట్టట్లేదు, అంటే ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితమైనటువంటి వ్యక్తిని వారు ఎంపిక చేసుకోవట్లేదు, డెఫినెట్ పర్సన్ని ఎంపిక చేసుకోవట్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, క్లాస్మేట్ అవ్వచ్చు, మీ నైబర్ అవ్వచ్చు, లేకపోతే మీ పరిచయస్తులు అవ్వచ్చు. ఆ వ్యక్తిని మీరు మీ ఎదుట పెట్టుకొని డెఫినెట్ పర్సన్ కొరకు మీరు టార్గెట్ చేసి ప్రేయర్ చేసి వారికి మీరు సువార్త చెప్పట్లేదు. సో డెఫినెట్ ఎఫర్ట్ లేదు, డెఫినెట్ పర్సన్ లేడు, అండ్ డెఫినెట్ సేవియర్ గురించి వారు ప్రొక్లెయిమ్ చేయట్లేదు. ఈయనే రక్షకుడు, యేసు తప్ప లోకానికి మరొక రక్షకుడే లేడు. డెఫినెట్ టైం, ఫలానా టైంలో చెప్పి వారిని యేసు దగ్గరికి తీసుకురావట్లేదు కనుక వారు విఫలమైపోతున్నారు. ఆల్బర్ట్ మాలర్ జూనియర్ అంటాడు, మన పితరులు అంటే మన ముందు బతికినటువంటి భక్తులు ఇప్పుడు మనల్ని చూసి మాట్లాడాల్సి వస్తే వారు అంటారు, మాకు చాలా తక్కువ వనరులు ఉన్నప్పుడు మేము అంత ఎక్కువ చేశాం. అదేంటి బ్రదర్స్, అదేంటి సిస్టర్స్, మీకు ఎన్ని వనరులు ఉన్నప్పుడు మీరు ఇంత తక్కువ చేస్తున్నారు? జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ రోజున మీరు ఎక్కడికి పోకుండా మీరు యేసు సువార్తను భూగోళం అంతటా తిప్పచ్చు. కానీ అప్పుడు వాళ్ళు కాలి నడకన వేరు వేరు దేశాలకు వెళ్ళి యేసుని గురించి వారు ప్రకటించారు. ఇప్పుడు మీరు కూర్చున్న చోట కాసింత కూడా కదలకుండా మీ ఫోన్ ద్వారా ఫోన్ ఎత్తి కాల్ చేసి, లేకపోతే మెసేజ్ పంపి, లేకపోతే ఇంకొకటి పంపి మీరు యేసుని గురించి చెప్తున్నారా? అండ్ అపోస్తలుల కార్యములు 1:8 వారు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. సో మనం యేసు సాక్షులము. సాక్ష్యం ఇవ్వని వాడు ఎట్లా సాక్షి అవుతాడు? ఈ రోజున సాక్ష్యం అనేది ఏమైపోయిందంటే, మరి నేను ఇట్లా ఉంటే దేవుడు అట్లా చేశాడు, అట్లా ఉంటే ఇట్లా చేశాడు, నాకు అది లేకపోతే ఇది ఇచ్చాడు, ఇది లేకపోతే అది కొన్నాడు అని చెప్పేసి వారిని పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అక్కడ కూడా దేవుణ్ణి కేంద్రముగా పెట్టట్లేదు, ఫోకస్ యేసు మీద పెట్టట్లేదు. సాక్ష్యములో వీరులైపోయినటువంటి వీరినే ముందు పెట్టుకుంటున్నారు. అండ్ అట్లాంటి వీడియోలు పెట్టేటువంటి బడుద్దాయిలు కూడా చాలామంది ఉన్నారు. యేసు తప్ప మనకి ఎవరు కనపడకూడదు. మ్యాన్ షుడ్ డిక్రీజ్, గాడ్ షుడ్ ఇంక్రీజ్. జాన్ 12లో అదే ఉంది, నన్ను మీరు హెచ్చిస్తే అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను. ఇప్పుడు యేసు ప్రభుతో పోటీ పడేటువంటి క్రైస్తవ ప్రసంగికులు, పాస్టర్లు ఎంతమంది ఉన్నారో. సో నేను సాక్ష్యం ఇవ్వకపోతే నేనేమంటున్నాను, దేవా నేను నీ యొక్క ఆజ్ఞను గైకొనను, నీ యొక్క చిత్తమును చెయ్యను, నేను నీ మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తిని. డాక్టర్ ఆర్ఏ టోరీ రాశాడు, యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలిస్తే నీవు దాన్ని చేయకపోతే నీవు క్రైస్తవుడవే కాదు, అనుచరుడవే కాదు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. సో మనుష్య కుమారుడితో అనుబంధం నీకుంటే నశించిన దానిని వెదికి రక్షించే పరిచర్యలో సాక్షిగా నీవు ఉంటావు. ఈ యోహాను మీరు తర్వాత చదవండి. నేను యోహాను ధ్యానించినప్పుడు దాంట్లో నేను ఈ వాక్యానికి కావలసిన ఒక మాట చెప్తాను. ఆయన జీవాహారపు రొట్టె, ఆయన జీవజలము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే లోకానికి వెలుగు, ఆయనే మంచి కాపరి, ఆయనే లోకపాపమును మోసుకొని పోవునటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే ప్రభువు, ఆయనే రబీ. మరి అట్లాంటప్పుడు ఆయన్ని గురించి నేను మాట్లాడకుండా ఆయన ఇతరులకు పరిచయం చేయకపోతే నేను ఆయన్ని నిజంగా ఎరిగినట్లేనా? చార్ల్స్ స్పర్జన్ రాశాడు ఒకసారి, నాకు తెలుసు కృప అనేది ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టుల రక్తంలో లేదని, తిరిగి జన్మించేటువంటి అనుభవం మన కుటుంబీకులందరికీ ఉంటుందని మనం ఖాయంగా చెప్పలేమని. కాకపోతే నేను అడగదలిచింది ఏంటంటే, అందరికన్నా సమీపంగా ఉండేటువంటి నీ సొంత కుటుంబం పట్ల నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావా? దేవుడు నీకు ఒక సహోదరు ఉంటే వారిని నీవు చేరి యేసు దగ్గరికి వారిని తీసుకుని వచ్చేందుకు నిన్ను వాడుకున్నాడా? నీ రక్షణ లేని భర్తకు నువ్వు యేసుని గురించి చెప్పావా? నీ రక్షణ లేని భార్యకు నువ్వు యేసుని గురించి చెప్పావా? నీ పక్కనే ఉన్నటువంటి వారికి నీవు యేసుని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే, వీలైనంత మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టకపోతే నీవు అసలు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? ఇప్పుడు నేను రోడ్డు మీద పోతున్నప్పుడు సడన్గా ఒక బండి మీద నుండి భార్యాభర్తలు ఇద్దరు గుంటలో పడిపోయారు. నా కారు ఆపి దిగి వారిద్దరిని చేయించి పైకి లేపాను. ఎందుకు లేపాను? గుంటలో పడ్డారు.
అంటే నాశనకరమైనటువంటి దొంగ ఊబిలో గుంటలో నిత్యనాశనానికి అగ్నిగంధకాలతో మండే గుండానికి పోతున్న మనుషులు నా చుట్టూ ఉన్నప్పుడు, నా ఇంట్లోనే ఉన్నప్పుడు, నేను పరలోకానికి నరకానికి పోతున్నారని నాకు తెలిసిన తర్వాత కూడా నేను వారికి యేసుని గురించి చెప్పకపోతే, నేను వారిని మార్చలేను. నేను చెప్పిన 10 ఏళ్ళు వారు మారకుండా ఉండొచ్చు, నేను ప్రయత్నమే చేయకపోతే. అండ్ చాలామంది ఎందుకు ప్రయత్నం చేయరంటే వారికి ఆ లైఫ్ లేదు, వారిలో లైట్ లేదు. నువ్వా యేసునా నమ్మేవా, ఏదైనా జీవం, ఏదైనా వెలుగు, నీవే లైట్ లెస్, నీవే లైఫ్ లెస్, నాకు వచ్చే లైఫ్ గురించి చెప్తున్నావు అంటారు వాళ్ళు. సో మన లైఫ్ సరిగ్గా ఉంటే, ఆండ్రూ లాగా మనం ఉంటే, అవును ఇతడు నిజంగా జీసస్తో ఉన్న వ్యక్తి అని వారు గుర్తిస్తే, జీసస్ లాగా మారుతున్నాడని గుర్తిస్తే, ఎందుకు వారిని మనము దేవుడి దగ్గరికి తీసుకొని రాలేం? సో రోజుకి మీరు ఇట్లా ఆలోచించండి, ఎంతసేపు యేసు గురించి రోజంతట్లో మీరు ఆలోచిస్తారు. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నోట్బుక్లో రాసుకోండి, డేలో ఎంత సమయం యేసుని గురించి ఆలోచిస్తున్నాను. అండ్ రేపు ఆ యొక్క టైంని మీరు ఎంత గమనిస్తే అంత రాసుకోండి. 1 hour, 2 hours, 5 hours, 10 hours ఆర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎంతసేపు యేసుని గురించి ఆలోచిస్తున్నారు. ఎంతసేపు యేసుతో రోజులో మాట్లాడతారు, అది కూడా రాసుకోండి టైం. ఎంతసేపు యేసు గురించి ఇతరులతో మాట్లాడతారు, అది కూడా రాసుకోండి. ఎంతసేపు యేసు కొరకు విలపిస్తారు, అంటే యేసు సిలువలో చేసిన కార్యానికి రావాల్సిన ఫలితము రావట్లేదని ఎంతసేపు యేసు కొరకు విలపిస్తారు, అది కూడా చూసుకోండి. సో మనము పవర్లెస్గా ఉండడానికి, పర్పస్లెస్గా ఉండడానికి, హోప్లెస్గా ఉండడానికి కారణం ఏంటంటే నో కనెక్షన్ విత్ జీసస్. నా ఫోన్లో నేను అప్పుడప్పుడు చూస్తుంటాను నా స్క్రీన్ టైం ఎంత అని. స్క్రీన్ టైం నాకు ప్రత్యేకంగా ఇంత టైం అంత టైం ఉండాలనేటువంటి గోల్ ఏం లేదు, వీలైనంత తక్కువ ఉండాలి. పర్సనల్గా నాకు సోషల్ మీడియా అకౌంట్ లేదు, పర్సనల్గా నాకు ఏమీ ఉపేందర్కి వ్యక్తిగతంగా చేసేది ఏమి ఉండదు ఎక్సెప్ట్ ఫ్యామిలీ. మినిస్టర్ అంతా మినిస్ట్రీకి సంబంధించింది. ఎవరైనా ప్రార్థన, ఎవరైనా సందేహము, ఎవరైనా ప్రశ్న, ఎవరైనా మీటింగ్ కోసం, ఎవరైనా పుస్తకాలు కావాలి, ఇది కావాలని అంటుంటే తప్ప నేను ప్రత్యేకంగా నా టైం దాంట్లో ఉండదు. కానీ నేను అప్పుడప్పుడు చూస్తుంటాను స్క్రీన్ టైం ఎంత, కొన్నిసార్లు 2 hours 40 minutes, కొన్నిసార్లు 5 hours, కొన్నిసార్లు 4 hours అని చూపిస్తూ ఉంటుంది. నేను అప్పుడు అనుకుంటాను స్క్రీన్ టైం, గ్యాడ్జెట్ స్క్రీన్ టైం ఎంత, గాడ్ మై సేవియర్తో నా టైం ఎంత? సో నీ గ్యాడ్జెట్తో స్క్రీన్ టైం అంతా, నీ గాడ్ ద సేవియర్తో నీ టైం ఎంత? దీనికన్నా ఈ టైం ఎక్కువ అవ్వకపోతే నేను ఒక విఫలమైన క్రైస్తవుడిని. అండ్ నాకు అప్లై చేసి చెప్తున్నా, ఆయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకోవద్దు, మీకే ఇది. ఈరోజు పోయి చూసుకోండి, మై గ్యాడ్జెట్ స్క్రీన్ టైం అండ్ గాడ్ మై సేవియర్స్ టైం, ఆయనతో నా టైం ఎంత చూసుకోండి. అప్పుడు మీరు ఆండ్రూస్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. సో ప్రాక్టికాలిటీ చాలా ముఖ్యం. మన మనస్సు నెమ్మదిగా ఉండాలి, మన ఆత్మ శుద్ధిగా ఉండాలి, మన జీవితం ప్రశాంతంగా ఉండాలి, ఫలించేదిగా ఉండాలంటే స్క్రీన్ టైం తగ్గించండి, సేవియర్ టైం పెంచండి. సో 42 మెస్సియాను కనుగొన్నాం అని తీసుకుని వచ్చేసారు. చెప్పి ఊరుకోలేదు, వెంట పెట్టుకొని వచ్చారు. అంద్రేయ వెంట పెట్టుకొని వచ్చాడు మొదట సీమోనును. సో యేసు దగ్గరికి తీసుకుని వస్తే యేసు అతన్ని చూశాడు. యేసు అతని వైపు చూచి 42లో, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. సీమోను అంటే రెల్లు, రీడ్. సీఫస్, కేఫా అంటే రాయి, రాక్. సో పీటర్ రెల్లు లాంటి వాడిని అంద్రేయ యేసు దగ్గరికి తీసుకుని వస్తే రాయిలాగా మార్చేశాడు. సో అదనమాట దేవుడు చేసేటువంటి కార్యం. ఒక వ్యక్తిలో, ఒక పాపిని పరిశుద్ధపరచడంలో, ఒక నరక ప్రాయుణ్ణి నిత్య జీవానికి వారసుడిగా చేయడంలో, ఒక దైవ దూషకుణ్ణి, దైవ విరోధిని దేవుడి బిడ్డగా, దేవుడిని స్తుతించి ప్రకటించేటువంటి వ్యక్తిగా మార్చడంలో యేసు చేసే కార్యం ప్రపంచంలో ఎవరు చేయలేరు. సో మనం చేయగలిగిందంతా ఏంటంటే యేసు దగ్గరికి తీసుకొని రావడం. నువ్వు తెస్తున్నావా? నువ్వు అంద్రేలాగా ఉన్నావా? ముగించేస్తాను. ఇది రియల్ ఇన్సిడెంట్. ఇది జూయిష్ ఫ్యామిలీ, యూదుల కుటుంబం. ఆయన పేరు స్టాన్ టెల్కిన్. ఈయన ఒక చాలా మతపరమైనటువంటి యూదుడు. ఆయన కుమార్తె జూడీ టెల్కిన్. జూడీ టెల్కిన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఆమెని ఒక మీటింగ్కి ఇన్వైట్ చేస్తే మీటింగ్కి వెళ్ళింది, సువార్త విన్నది, తర్వాత బైబిల్ ఇస్తే చదివింది. బైబిల్లో జీసస్ని ఆమె తెలుసుకున్నప్పుడు రక్షించబడింది. అండ్ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది, నౌ ఐ యామ్ ఏ క్రిస్టియన్. వెంటనే స్టాన్ టెల్కిన్కి చాలా చాలా బాధ అనిపించింది, హృదయం పగిలిపోయినట్టు అనిపించింది. అండ్ ఆయన
మోసగించబడ్డాడు అన్నంత ఫీల్ అయ్యాడు. అంటే నా కుమార్తె నన్ను మోసం చేసింది. అండ్ ఆయన ఒక పుస్తకం రాశాడు, బిట్రేడ్ అని, మోసగించబడ్డాను అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన ఏమంటాడంటే, నా కుమార్తె పెళ్లి కాకుండా గర్భిణీ అయిందంటే నాకు అంత బాధ అయ్యేది కాదు. నా కుమార్తె కాలేజీలో చదువు వదిలేసి ఆమె విద్యను కాలదాన్ని వెళ్ళిపోయిందంటే నాకు అంత బాధ అయ్యేది కాదు. కానీ నా కుమార్తె నా యూదా మతాన్ని కాదని ఎవరో యేసుని నమ్ముకుందంట, అది నన్ను విరిచేసింది. బిట్రేడ్, మోసగించబడ్డాననే పుస్తకం రాశాడు. కానీ కుమార్తె అంటే మమకారం ఉంది గనుక, విడిచిపెట్టలేడు గనుక ఆమెను ఇంట్లోనే ఉండనిచ్చాడు. ఆమె మారుతున్న జీవితాన్ని తల్లిదండ్రులు నెమ్మదిగా గమనిస్తున్నారు. సో ఒకరోజు వాళ్ళిద్దరికీ న్యూ టెస్టిమెంట్ని ఇచ్చింది. మీ అంతటా మీరు ఈ బైబిల్ చదివి నేను చెప్పేది నిజమో కాదో చూసుకోండి. సో ఆయన అన్నాడు, సరే నేను బైబిల్ చదివి నీకన్నా ముందు పుట్టాను, నీకన్నా ఎక్కువ లోకం చూశాను, నువ్వు ఎక్కడ తప్పిపోయావో నీకు చెప్తానని బైబిల్ తీసి చదువుతున్నాడు. అండ్ చదువుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. పరిశుద్ధాత్ముడు వాక్యమును వాడి యేసు అనే విమోచకుడిని చూపిస్తే ఆయన రక్షించబడ్డాడు. స్టాన్ టెల్కిన్ రక్షించబడ్డాడు. అండ్ ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, జూడీ టెల్కిన్ యేసు దగ్గరికి తన తండ్రిని తల్లిని తీసుకుని వచ్చింది కనుక స్టాన్ టెల్కిన్ యూదులకి యేసును ప్రకటించేటువంటి ఒక సేవకుడిగా మారాడు. సో మన ద్వారా దేవుడు ఎవరిని తన దగ్గరికి నడిపిస్తాడో, ఎవరిని ఎట్లా మారుస్తాడో, ఎవరిని ఏ రకంగా ఇతరులకు దీవెనకరంగా చేస్తాడో మనకి తెలియదు. నా స్నేహితుడు 34 years బ్యాక్ నన్ను యేసు దగ్గరికి తీసుకుని వచ్చాడు. నేను ఎప్పుడు అతన్ని మర్చిపోను. సో ఆ ప్రకారం మిమ్మల్ని ఎవరు యేసు దగ్గరికి తీసుకుని వచ్చారో నాకు తెలియదు. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనము ఇతరులను యేసు దగ్గరికి తీసుకుని వస్తున్నామా? మరొకసారి ఆ భక్తుడు చెప్పిన మాటతో నేను ముగిస్తాను. 24 గంటల్లో అంద్రేయ తన సహోదరుడైనటువంటి సీమోనును యేసు దగ్గరికి తీసుకుని వచ్చాడు. 24 సంవత్సరాల తర్వాత కూడా నీవు ఇంకా ఒక్కడిని యేసు దగ్గరికి తీసుకొని రాలేదు అంటే నీకు యేసు తెలుసా? సో ఒక వైజ్ హెడ్, వార్మ్ హార్ట్ బిలీవర్గా నీవు ఉండాలంటే, వివేకం గల మనస్సు, వెచ్చని హృదయం గల విశ్వాసిగా నీవు ఉండాలంటే యేసు దగ్గరికి ఇతరులను తేవాలి. క్రిస్మస్లో మనం ఎప్పుడు ఆ పని చేస్తాం, సంవత్సరానికి ఒకసారి చేసి వదిలేయడం కాదు, సంవత్సరం అంతా చేయాలి. మన లైఫ్, మన లిప్స్ ద్వారా మనం యేసును ఇతరులకు ప్రకటించాలి. యేసు దగ్గరికి అందరినీ తీసుకురావాలి. అది మన యొక్క జీవిత ముఖ్య ఆశయంగా పెట్టుకుంటే అసాధ్యము ఏది కాదు. నా లైఫే మీకు ఒక విట్నెస్గా ఉండాలి. 34 ఏళ్ల క్రితం మనుషులంటే ఇష్టం ఉండదు, మనుషులతో ఉండడం నాకు ఇష్టం ఉండదు, మనుషులతో మాట్లాడడం బొత్తిగా రాదు. ఈరోజు నా సంవత్సరం అంతా మనుషులతోనే నేను బ్రతకాల్సి వస్తుంది. ఏం బాధ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో లెట్ us be wise heads and warm hearts. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు అట్లా లేకపోతే దేవుడి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగండి అండ్ మారు మనసు పొందండి. ఇక నుండి అట్లా ఉండండి. ఇంకా నీవు రక్షించబడకపోతే, నీవు యేసు క్రీస్తు నీ పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు, లోకరక్షకుడు, నిన్ను వెలిగించుటకు వచ్చినటువంటి వెలుగు, ఆయనలోనే జీవం ఉంది అనేది గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షించబడు. అండ్ నీ ఇంటి వారిని యేసు దగ్గరికి నడిపించు. ప్రేమగల మా తండ్రి, మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యంలో మీరు మాకు సత్యమేంటో చెప్పారు, మా బాధ్యత ఏంటో చూపారు, మీ భక్తుల్ని ఎలా వాడారో మాకు ప్రేరేపణగా పెట్టారు, అండ్ మమ్మల్ని కూడా ఎలా వాడగలరో మాకు నేర్పించారు. దాన్ని బట్టి మీకే వందనాలు. యేసును మేము వ్యక్తిగతంగా ఎదుర్కొన్న తర్వాత యేసు పనిలో నిమగ్నమై ఉండునట్లు మాలో ప్రతి ఒక్కరిని మీరు మలిచి మార్చి మహిమ పొందమని, మా ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.